భగవద్గీత అధ్యాయం 2 శ్లోకాలు 39-40. 39వ శ్లోకం. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఏష ఇదంతా తే నీకు అభిహిత వర్ణించబడింది సాంఖ్యే విశ్లేషణాత్మక అధ్యయనం ద్వారా బుద్ధి తెలివి యోగే ఫలాపేక్ష లేనట్టే కర్మతో ఇమాం దీనిని శృణు విను బుద్ధ్యా తెలివితో యుక్త కూడినవాడై యయా దానిచే పార్థ ఓ పృథా కుమార కర్మబంధము నుండి ప్రహాస్యసి విడివడతావు. భావం. ఇప్పటి వరకు ఈ జ్ఞానమును నేను సాంఖ్యము ద్వారా నీకు వివరించాను. ఇప్పుడు ఫలాపేక్ష లేనట్టి కర్మరూపంలో దీనిని వివరిస్తాను విను. ఓ పృథా కుమార, అటువంటి జ్ఞానంతో పనిచేసినప్పుడు నీవు కర్మబంధము నుండి విడివడతావు అని కృష్ణుడు అర్జునుడితో పలికెను. అర్జునుడు యుద్ధరంగంలో తన వాళ్ళందరూ ఉన్నారని యుద్ధం చేయడానికి ఎప్పుడైతే నిరాకరించాడో కృష్ణుడు అర్జునుడికి చాలా విషయాలు వివరించాడు. అంటే సాంఖ్యం ద్వారా సాంఖ్యము అంటే విషయాలని విపులంగా వివరించి అర్థమయ్యేలాగా చెప్పడం అన్నమాట. ఆత్మకి శరీరానికి గల తేడాను వివరిస్తూ తను యుద్ధం చేయకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు అని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, వివరించాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే కర్మరూపంలో వివరిస్తాను. ఇప్పటి వరకు సాంఖ్యం ద్వారా వివరించాను కదా, ఇప్పుడు కర్మ రూపంలో చెప్తాను. ఈ కర్మ జ్ఞానంతో కర్మ గురించి తెలుసుకుని అటువంటి జ్ఞానంతో పనిచేసినప్పుడు కర్మ బంధాల నుంచి విడివడతావు అని కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు. 40వ శ్లోకం. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇహ ఈ యోగంలో అభిక్రమ ప్రయత్నంలో నాశ నష్టము నా అస్తి లేదు ప్రత్యవాయ తక్కువ కావడం న విద్యతే లేదు స్వల్పం అతి తక్కువ అపి అయిన అస్య ఈ ధర్మస్య ధర్మము త్రాయితే విడుదల చేస్తుంది మహత్తరమైన భయాత్ భయము నుండి. ఈ ప్రయత్నంలో నష్టం కానీ తక్కువ కావడం కానీ లేదు. ఈ మార్గంలో స్వల్ప పురోగతి అయిన మనిషిని మహత్తరమైన భయం నుండి కాపాడుతుంది. కర్మయోగం గురించి తెలుసుకుని కర్మని అనుసరించి చేసే ప్రయత్నంలో మనకి నష్టం జరగదంట, తక్కువ కావడం అనేది కూడా జరగదంట. మనం ఎంత చేస్తే దానికి తగ్గ ఫలితమే ఉంటుందంట. ఇప్పుడు మనం బయట ఏదన్నా ఒక పనిని ప్రారంభించి మధ్యలో ఆపేస్తే మనకి దానికి సంబంధించిన ఫలితం ఉండదు. కానీ ఇక్కడ అలా కాదు. కర్మని అనుసరించి మనం చేసే పనిలో ఎంతవరకు చేస్తే అంతే ఫలితం ఉంటుందంట. పూర్తిగా చేయవలసిన అవసరం లేదంట. పూర్తిగా చేస్తే పూర్తి ఫలితం, కొంచెం చేస్తే కొంచెం ఫలితం ఉంటుంది. మనిషిని చాలా ఒక భయం నుండి ఈ కర్మజ్ఞానం అనేది కాపాడుతుంది అని చెప్తున్నారు.